బాలు విషయంలో రాంగ్ రూట్లో వస్తున్నాడని చెప్పని మళ్ళీ అరుణ్ అయితే తన్ని కార్ ఆపి సీజ్ చేసి స్టేషన్ దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పని అంటాడు. ఇంకా అలా అనిన తర్వాత నేను రాంగ్ రూట్లో ఏం రాలేదు, నేను కరెక్ట్ రూట్లోనే వచ్చాను అని అంటే, ఏంటి నువ్వు మాటి మాటికి పోలీసులకే ఎదురు చెప్తున్నావు అన్నట్టుగా ఇంకా అరుణ్ అయితే మాట్లాడతాడు. ఇంకా అలా మాట్లాడి కానిస్టేబుల్ అయితే మళ్ళీ స్టేషన్ దగ్గరికి బాలు కార్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడున్న సీసీ కెమెరాల్లో అయితే అది రికార్డ్ అవుతుంది. ఈ విధంగా తీసుకొచ్చాడు సార్ మళ్ళీ నా కార్ని, ఈ విధంగా ప్రతిసారి నా విషయంలో ఏదో ఒకటి తలనొప్పి చేస్తున్నాడు అని చెప్పని ఇంక ఎస్ఐ దగ్గరికి వెళ్ళేటప్పటికి, ఏంటి అరుణ్ ఆ అబ్బాయి ఏదో సరే అని చెప్పని ఒప్పేసుకున్నాడు కదా, అయినా నువ్వేంటి ఇలా చేయడం, ఆ అబ్బాయి రాంగ్ రూట్లో లేదు కదా, సీసీ కెమెరాలో ఉంది కదా అన్నట్టుగా మళ్ళీ అరుణ్నే తిడతారు. ఏంటి ఈ బాలుని ఏదో గట్టి కేసులోనే ఇరికించాలి, ఎందుకంటే వీడి మీద నా పగ తీరట్లేదు, ఎందుకంటే అందరి ముందు నా కాలర్ పట్టుకొని నేను ఒక పోలీసు అని కూడా చూడకుండా వాడు నా కాలర్ పట్టుకుంటాడా అన్నట్టుగా. ఇంకా బాలుకైతే శివ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. బావా నీకు రోహిణి ఆ 30 లక్షల విషయంలో కాకుండా రోహిణి అక్క గురించి ఇంకొక నిజం ఉంది బావా, దినేష్ అనే అతనికి రోహిణి అక్క గురించి ఫస్ట్ నుంచి మొత్తం తెలుసు. గుణ అన్న అలాగే దినేష్ ఇద్దరు మాట్లాడుకోవడం నా ఫ్రెండ్ అయితే విన్నాడంట. ఆ దినేష్ రోహిణి అక్కని ప్రేమిస్తున్నాడంట, తనకి ఆల్రెడీ పెళ్ళయిందని ఒక బాబు ఉన్నాడని చెప్పని వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట, నా ఫ్రెండ్ చెప్పాడు బావా అని అనగానే, ఏంట్రా శివ నువ్వు నిజంగానే విన్నావా అంటే, అవును బావా నిజంగానే విన్నాను, కావాలంటే నీకు ఆ మాటలు కూడా నేను రికార్డింగ్ పెడతాను చూడు అన్నట్టుగా రోహిణి గురించి ఇంకా శివ అయితే మొత్తం రికార్డింగ్ పెడతాడు. అంటే వాళ్ళు మాట్లాడుకున్న మాటలు. ఇంకా దినేష్ అయితే దూరంగా పంపించేయాలని రోహిణి దగ్గర 2 లక్షలు డబ్బులు తీసుకొని గుణ అయితే ఇంకా కాంటాక్ట్లో అయితే దినేష్తోనే ఉంటాడు. రే తను నువ్వెంత అడిగిన డబ్బులు ఇస్తుందిరా అన్నట్టుగా తను చెప్పేటప్పటికి, అయినా నీకెందుకు ఇస్తుందిరా అంటే తను ఎవరో కాదు నేను ప్రేమించిన అమ్మాయి అన్నట్టుగా దినేష్ అయితే ఇంకా నిజం చెప్తాడు. ఇంకా ఆ మాటలన్నీ కూడా బాలు వినిన తర్వాత, పార్లర్ అమ్మ ఎంత మోసం చేసింది, మా అమ్మకు కూడా ఇలాగే కావాలి, మన భార్య విషయంలో తను ఒక పేదరికం నుంచి వచ్చిందని చెప్పని ఎన్నో మాటలన్నది. ఇప్పుడు ఆ రోహిణి ఒక ఫ్రాడ్, ఆల్రెడీ తనకు పెళ్ళయ్యి ఒక బిడ్డ ఉంది అని చెప్పని తెలిసినా మా మనోజ్ గారికి ఏం తెలియకుండా చేసుకొని నాది మలేషియా అని చెప్పని చీట్ చేసింది. అప్పుడు ఈ విషయం నాకు తెలిసింది అంటే ఇంకా రోహిణిని ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు, అయినా ఈ విషయం ఇప్పుడు ఇంట్లో తెలిసేలా చేయాలా, లేదంటే వాళ్ళిద్దరు కాపురాన్ని నేను నాశనం చేసిన వాడిని అవుతానని మీనాకు ఫోన్ చేసి అసలు విషయం అయితే చెప్తాడు.